అలాగే అత్తమ్మలు కూడా అడుగుతాను, మీరు దేవుని కుమార్తెలు కదా, మీ కోడల పిల్లలతో సమాధానంగానే ఉన్నారా? సహోదరులను అడుగుతాను, సహోదరులారా, బెరాకా పరిచర్యలో ఒకే సంఘములో ఉండి ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఒకే తండ్రిని మనం నమ్ముకున్నాం, ఒకే ప్రభువుని మనం రాజుగా ప్రతిష్ఠించుకున్నాం, ఒకే ఆత్మను మనం కలిగి ఉన్నాం, మనం ఒకరితో ఒకరు సమాధానంగానే ఉన్నామా? అసమాధాన స్థితి లోపల కలిగి ఉండి సమాధానానికి కొరకు ఆరాటం లేక మన దేవుని కుమారులు కుమార్తెలు అనుకుంటే అది ఎట్లా కుదురుతుందండి? అది ఎట్లా కుదురుతుంది? ఇది రెండో గుర్తు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు దేవుని కుమారులు కుమార్తెలు. వీరు యేసలా కుమారుడు, వీరు కుమారులు కుమార్తెలు అయిపోయారు. సమాధానం స్థాపించబూనుకునేవారు దేవుని కుమారులు కుమార్తెలు. యేసు అలాగే దేవుని కుమారుడు, వీరును సమాధానం స్థాపించి దేవుని కుమారులు కుమార్తెలైనారు. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను చూడండి ప్రియులారా. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం ఇలా ఉంది. మార్కు 15:39. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి, ఆయన అంటే యేసు, ఎలాగ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. శతాధిపతి ఏమి చూచి దేవుని కుమారుడు అన్నాడండి? శతాధిపతికి శిలువ మరణాలు విధించడం, శిలువ మరణానికి మనుషులను తోడుకొని వెళ్ళటం ఇదేమైనా కొత్త పని కాదు, పాత పని. అనేక మందికి శిలువ మరణాలు విధించి వాళ్ళని శిలువ మరణం వరకు తీసుకుని వెళుతున్నప్పుడు కొట్టడం, శిలువను వారి మీద మోపటం, తర్వాత వారి మీద దుర్భాషలాడటం, ఇవన్నీ చేసుకుని పోతుంటే శిలువ మరణం పొందుతున్న వారు నిష్ఠూరపడి సైనికులను, నన్ను లేనిపోని మాట్లాడేవాళ్ళు. ఒరేయ్, మా ఉసురుమంట మీకు తగలదా అనే వాళ్ళని నేను చూశాను. మేము కొడుతుంటే మా మీదకు అని ఉమ్ములు వేసి శిలువ మరణం పొందుతున్న వాళ్ళని నేను చూశాను. మమ్మల్ని ఇలాగ మీరు హింసిస్తున్నారు కనుక మీరు మీ పిల్లలు నాశనం అయిపోతారా అని శపించిన వాళ్ళని చూశాను. ఇతగాడేంటి ఒక్క మాట అనడే, ఉమ్మెయ్య లేదు, ఒక తిట్టలేదు, ఒక నిష్ఠూర మాటం లేదు, ఒక శాపవచనం పలకలేదు. అలాగ వెళ్ళిపోతున్నాడు ఆయన. అతను దూషించిన వారికి బదులు దూషించలేదు, అతను శ్రమ పెట్టిన వారిని ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే ఆ తండ్రికి ఇతగాడు అప్పగించుకున్నాడే తన ప్రాణాన్ని. అది చూచిన శతాధిపతి అంటున్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఎవరు దేవుని కుమారుల కుమార్తెలంటే, మూడవ సంగతి, దేవుడు అనుమతించిన సిలువ వరకు విధేయత చూపేవాళ్ళు. సబ్మిషన్ అంటు ద క్రాస్. దేవుడు అనుమతించిన సిలువను వరకు విధేయత చూపించేవాళ్ళు. దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకిచ్చినప్పుడు అది మనకు అనుగ్రహించిన సిలువ. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన సిలువ. తండ్రి, నువ్వు అనుగ్రహించగా నాకు కష్టం వచ్చింది, నువ్వు అనుమతించగా నాకు బాధ వచ్చింది, నువ్వు అనుగ్రహించగా నాకు హింస వచ్చింది, నువ్వు అనుగ్రహించగా నాకు పోరాటం వచ్చింది, నువ్వు అనుమతించగా ఈ బాధ వచ్చింది, నువ్వు అనుమతించగా ఈ నింద వచ్చింది. నీ స్తోత్రము తండ్రి. నేను ఎవరి మీద నిష్ఠూరపడను, ఎవరిని బెదిరించను, ఎవరిని దూషించను అని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన యేసులాగా అలాగ విధేయత చూపడం మనకు వచ్చా? ఎవరండి దేవుని కుమారులు కుమార్తెలు? దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారు, యేసు వలె మారుతున్న వారు. దేవుడు ఏమండి, దేవుని కుమారులుగా సమాధానం స్థాపించబోని వారు, శిలువ మరణం వరకు విధేయత చూపువారు, వారు దేవుని కుమారులు కుమార్తెలండి. కనుక ఈ మధ్యాహ్నం వేళ వినండి ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలను ఎదుగుదాం. ఆయన క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ మారాలి, ఆయన కాండక్ట్ లాగా మన కాండక్ట్ మారాలి, అతని ప్రవర్తన లాగా మన ప్రవర్తన మారాలి, అతని నడవడిక లాగా మన నడవడిక మారాలి. అది తండ్రి యొక్క అపేక్ష, కుమారుని యొక్క ఆరాటం, పరిశుద్ధాత్మ దేవుని ఆశ అని మనకు తేలిపోయింది వాక్యమును బట్టి. నాలుగో సంగతి చెప్తాను రండి. నాలుగో సంగతి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరో సంగతి చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి 5, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ వచనాలు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఎవరు దేవుని కుమారులు కుమార్తెలుగా ఎదుగిన వారు అంటే నిష్పక్షపాత బుద్ధితో బ్రతికిన వారు. నో పార్షియాలిటీ. వీళ్ళ దగ్గర పక్షపాతం లేదు.
వీరు నమ్మిన దేవుడు పక్షపాతం లేని దేవుడు. రామపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు గనక యేసు ఈ పర్వత ప్రసంగంలో చెప్తున్నాడు, మీరు పరలోక తండ్రికి నాలాగే మీరు కుమారులు కుమార్తెలు అగునట్లు మీరు శత్రువులని స్నేహితులని తేడాలు పెట్టుకోకండి. శత్రువులని స్నేహితులని పక్షపాతం చూపకండి. స్నేహితులను ప్రేమించి స్నేహితుల కొరకు ప్రార్థించే ఆ బుద్ధి కాదు. శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, నిష్పక్షపాతంగా ఉండండి అంటూ ఇలస్ట్రేట్ చేసినాడు యేసు ప్రభు. ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. సూర్యరశ్మిని ఉదాహరణగా పెట్టాడు, పడుతున్న వర్షాన్ని ఉదాహరణగా పెట్టాడు. చూడండి, సూర్యరశ్మి మంచోళ్ళ మీద అదే వేడి, చెడ్డవాళ్ళ మీద అదే వేడి. వర్షాన్ని చూడండి, నీతిమంతుల మీద ఎట్లా పడిందో దుర్నీతిమంతుల మీద అట్లనే పడింది. అంటే సృష్టిలో ఎండను వానను పెట్టిన దేవునికి పక్షపాతం లేదు కదా. మీరు ఆయన కుమార్తెలుగా, మీరు ఆయన కుమారులుగా నిష్పక్షపాత బుద్ధితో బతకండి. ఇదేమంత తేలికైన విషయం కాదు. మనకెంత పక్షపాత బుద్ధి, ఆడు మావాడు, వీళ్ళెవరో మాకు సంబంధం లేదు. మనకు స్నేహితులు ఉన్నారు, మనకు శత్రువులు ఉన్నారు. మన దృష్టిలో మంచోళ్ళతో మనం బాగుండాలనుకుంటాం, చెడ్డవాళ్ళతో విభేదించాలనుకుంటాం, నీతిమంతులతో కలిసి ఉండాలనుకుంటాం, దుర్నీతిమంతులతో ఎడమవుదామని అనుకుంటాం. మన దగ్గర పక్షపాతం ఉంటుంది. యేసయ్య అన్నారు, మీరు పరలోకపు తండ్రికి నాలాగే కుమారులు కావాలి, నాలాగే మీరు కుమార్తెలుగా మారాలంటే నిష్పక్షపాత బుద్ధితో బ్రతకండి. ఇప్పుడు చెప్పండి, బెరాకాలో విశ్వాస సదస్సులో కూర్చున్న మనలో ఎంతమంది కుమారులం అయ్యాము, ఎంతమంది కుమార్తెలం? పిల్లలమే, అనుమానించకండి. సైతాను చెప్పిన అబద్ధాలు వినకండి. తండ్రి మీ కొరకు ప్రణాళిక చేశాడు, కుమారుడు చరిత్రలో పనిచేశాడు, పరిశుద్ధాత్మ వర్తమాన కాలంలో మీలో పనిచేస్తున్నాడు. అనుమానం పెట్టుకోకండి. మీరు పిల్లలే, నో డౌట్. కానీ క్రీస్తు వలె ఉండుటకు ఎదిగే ప్రక్రియలో నువ్వు కుమార్తెవయ్యావా, నువ్వు కుమారుడు అయ్యావా? ఎంతకాలమని ఒక శిశువులాగా బతుకుతావు? ఎంతకాలమని ఒక చిన్న పిల్లాడిలాగా బతుకుతావు? ఎంతకాలమని సంఘములో మరుగుజ్జు బతుకుతావు చెప్పండి. ఎదుగు బతుకు లేని మరుగుజ్జులున్నారు సంఘాలలో. ఎదగరు, మీరు ఎదగరు. 4 చెప్పాను, 5వ చెప్తాను రండి. మొదటి మాట ప్రత్యేకించబడ్డం, 2వ మాట సమాధానం స్థాపించడం, 3వ మాట సిలువ వరకు విధేయత చూపడం, 4వ మాట నిష్పక్షపాత బుద్ధితో ఉండడం. 5వ మాట చెప్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇలా రాసింది. ప్రియులారా, చదువుతున్నాను చూడండి. రోమా 12, 7, 8 వచనాలు ఇలా ఉన్నాయి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని మీరు కుమారులు కారు. దేవుని శిక్షలో పాలు పంపులు పొందేవారు దేవుని కుమారులు కుమార్తెలు. అమ్మ, అర్థమవుతుందా? దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుడు అసహించుకున్న పాడు పనులు మన జీవితంలో మనం చేస్తున్నప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. రక్షించబడ్డారు, పవిత్రంగా బ్రతుకుతున్నారు, క్రమంగా చర్చకు వస్తారు, క్రమంగా కానుకలు వేస్తారు, క్రమంగా ప్రార్థన చేసుకుంటారు, క్రమంగా ఉపవాసం ఉంటారు. కానీ వారికి ఎందుకో అనారోగ్యం వచ్చింది, వారికి ఎందుకో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకో కుటుంబంలో పరపత్యాలు వచ్చాయి. ఏంట్రా ఈ పరిస్థితి అని అంటే, ఎక్కడో దేవునికి హేయమైనది మనకు తెలియనిదేదో మన జీవితంలో ఉంది గనక ఇంత బాగున్న మనకు ఒక చిన్న శిక్షణ దేవుడు అనుగ్రహిస్తే వెంటనే అనుకోవాలి, ప్రభువా నీ కుమార్తెను కాబట్టే నన్ను శిక్షిస్తున్నావు, నీ కుమారుడు కాబట్టే నన్ను శిక్షిస్తున్నావు. శిక్షలో పాలు పంపులు పొందడం నా భాగ్యం. నువ్వు నన్ను శిక్షించి, నన్ను గద్దించి, నన్ను సరిచేసి ఆ చెడుది కూడా తీసేను ఆయన, నీ కుమారుడిలాగా ఉంటాను అని అనుకోవటం అనేసి చాలామంది ఇంత భక్తి చేస్తుంటే నాకే రావాలి ఆ కర్మ. ఏంటమ్మా, నెత్తి కొట్టుకో. కొంతమంది నెత్తి కొట్టుకునే క్రైస్తవులు ఉంటారు. నాకేనా ఈ బాధలు, నీ కాకపోతే ఇంకెవరికమ్మా? నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి దేవునికి నచ్చందేదో నీ దగ్గర ఉంది, అది కూడా తొలగించి తన కుమారులకు చేద్దామనుకుంటున్నాడు నిన్ను. దేవునికి హేయమైందేదో సహోదరుడా నీ జీవితంలో ఉంది, అది తొలగించుదామని ఒక చిన్న శ్రమను అనుమతించినాడు శిక్షగా. అందులో ఆనందించడం మానేసి నాకేనా ఈ కష్టం, ఇంత బాగా భక్తి చేసి నాకేనా ఇబ్బందులు, ఏం దేవుడో ఏం ప్రభువో అని ఊసురోమని అంటున్నావు. చూసావు, దుంపమకం వేసుకుని నీ దుంప తెగ మారరు మన వాళ్ళు. ప్రభు అనుమతించిన శిక్ష అది మనకు ప్రయోజనం, అది మనకు ఆశీర్వాదం అనే గ్రహింపులే. నేను కుమారుని కనుక శిక్షించాడండి దేవుడు, నన్ను కుమార్తెను కాబట్టి శిక్షించాడండి దేవుడు, నా యేసులాగా మారతానని నాకు ఈ భాగ్యం ఇచ్చినాడని అనుకుని స్తుతిస్తే ఆ వచ్చిన శిక్ష తేలికైపోయి ఉండను. ఆ శిక్ష నీకు ఎందుకు బరువైపోయిందనంటే నువ్వు ఆయాసపడుతున్నావు. అందుకని నీకు చాలా కష్టమైపోతా ఉంది. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి, ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? మొదటి మాట ప్రత్యేకించుకున్న వారే కుమారులు కుమార్తెలు.
సమాధానమును స్థాపించబూనుకున్న వారే కుమారులు కుమార్తెలు. శిలువ మరణం వంటి శ్రమలకు విధేయత చూపిన వారే కుమారులు కుమార్తెలు. నిష్పక్షపాతపు వైఖరితో జీవిస్తున్నటువంటి వారే కుమారులు కుమార్తెలు. ఇప్పుడు చెప్పాను, దేవుని శిక్షను ప్రేమించిన వారే కుమారులు కుమార్తెలు. మరి కుమారుల కుమార్తెలమయ్యామా? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదామంటే క్రీస్తు కుమారుడండి. ఆయన అనేక మంది సహోదర సహోదరుల మధ్య ఆయన జ్యేష్ఠుడు అవ్వాలండి. అది దేవుని నిత్య సంకల్పం తల్లి. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ ఏమండి, ఈ గుర్తులు ఏమైనా కనబడుతున్నాయా? ఇది ఏది లోపించినా మన పసిపిల్లల్లాగా సంఘాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు. అయి చెప్పానుగా, 6వ చెప్తాను రండి. 6వది లూకాసు వార్తలో ఉంది, చూపిస్తాను చూడండి ప్రియులారా. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 6వ సంగతి మీ కొరకై చూపిస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయం నేను మీ కొరకై చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి. 36వ వచనంలో ఇలా రాసి ఉంది, కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును, చెప్పండమ్మా, కనికరమ గలవారై ఉండుడి. దీనికి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం కలపండి, బాగుంటుంది. మత్తయి 5 చివరి వచనం కలపండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆయన పరిశుద్ధతలో మనం ఎప్పుడూ పరిపూర్ణులం కాలేము. ఆయన నీతి న్యాయాల్లో మనం ఎప్పుడూ పరిపూర్ణులం కాలేము. ఆయన సత్యములో మనం ఎప్పుడూ పరిపూర్ణులం కాలేము. ఆయన ప్రేమలో మనం ఎప్పుడూ పరిపూర్ణం కాలేము. కానీ ఒక విషయంలో పరిపూర్ణం కావచ్చట. ఏ విషయంలో పరిపూర్ణం కావచ్చునంటే, మీ పరలోకపు తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండండి. దేవుని కుమారులు కుమార్తెలు వారు కనికరమతో బ్రతుకుతారు. కనికరమతో బ్రతుకుతారు. కనికరం అంటే చెప్పనా ఒక మాట, రోడ్డు మీద ఎవడికో యాక్సిడెంట్ అయింది, పాపం రక్త మడుగుల్లో పాపం ఉన్నాడు, నొప్పికి ఏడుస్తున్నాడు, కాలు చేతులు విరిగినాయి. మనం ఆ రోడ్డు పక్క నుంచి పోతూ అయ్యయ్యో పాపం చుచ్చు అనుకుంటూ పోయాం. ఏంటమ్మా, అయ్యో పాపం పోయాం. అది కనికరం అనుకుంటున్నారు మనోళ్ళు. అది కనికరం కాదు, జాలి పడ్డాం. జాలి పడ్డాం. ఆ రక్త మడుగుల్లో ఉన్నాడు, కాలు చేతులు విరిగిపోయినాయి, నొప్పికి బాధకు ఏడుస్తున్నాడు. వాడిని చూచి అయ్యో పాపం ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అన్నాము, చూశారు, అది జాలి పడ్డాం. కానీ వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారు, వాడు రక్త మడుగుల్లో కొట్టుకుంటా కాలు చేతులు విరిగిపోయి ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏడుస్తుంటారు. వాడు ఇరిగినటువంటి ఏమంటే కాలు చేతులను బట్టి, తగిలిన గాయాలను బట్టి వాడు ఏడుస్తుంటే ఇతని గుండె కోయబడి ఏడుస్తుంటాడు. కొడుకు బాధపడుతుంటే ఈయన బాధపడతాడు, కొడుకు ఏడుస్తుంటే తాను ఏడుస్తాడు. దీన్ని కనికరం అంటాం. కనికరం అంటే బాధపడే వారితో బాధపడడం, ఏడ్చే వాళ్ళతో ఏడవడం. యేసుప్రభు ఎలాంటోడో తెలుసా? బాధపడే వారితో బాధపడే దేవుడు ఈయన, ఏడ్చే వాళ్ళతో ఏడ్చే దేవుడు ఈయన. బేతనీకి వెళ్ళాడు, మరియా అలాగనే మార్తా ఇద్దరు ఏడుస్తున్నారు, తమ సహోదరుని కోల్పోయినామని ఏడుస్తున్నారు. యోహాను సువార్త 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చదువుతాం. ఏడ్చిన వాళ్ళతో ఏడ్చువాడు నీ ప్రభు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను అని ఉంది. బాధపడే వారితో ఆయన బాధపడేవాడు. అందుకే మనం నమ్మిన దేవుడు కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు అండి యేసు. దేవుని కుమారుడుగా కనికర సంపన్నుడు. ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు, బాధపడే వాళ్ళతో బాధపడతాడు. ఇప్పుడు నువ్వు ఆయన కుమార్తెగా ఎదుగుతుంటే, నువ్వు ఆయన కుమారుడుగా ఎదుగుతున్న మాట నిజమైతే మరి కనికరం ఉందంటారా? ఏడ్చే వాళ్ళతో ఏడడం వచ్చా? బాధపడే వాళ్ళతో బాధపడడం వచ్చా? వాళ్ళు ఏదో కష్టం వచ్చి ఏడుస్తుంటే అవ్వాలి ఇలాగ అవుద్దని అనుకున్నాను, బాగా అయింది వాళ్ళకి అన్ని ఏమి శాడిస్టమే మొదలష్ట పక్క. ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే అయ్యో ఈ ఇబ్బంది వచ్చిందని వాళ్ళతో కలిసి ఆడవలసినటువంటి దేవుని పిల్లలం ఏడవని, దీనికి ఇలా అవుద్దని ఇప్పుడు అనుకున్నాను, సరిగ్గా జరిగింది, తగిన సాక్ష్యం జరిగింది అని పండగ చేసుకుంటున్నాం ఇంటి నీ గుండెలో. ఇది మనకు తగునా? వద్దు. వారు తెలుసో తెలియకో తప్పు చేశారు, కానీ ఇలాంటి కీడు సంభవించింది. వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నట్టుగా, వాళ్ళు బాధపడుతుంటే నాకు బాధేస్తుంది అన్నట్టుగా ఆ లక్షణం రావడం లేదేంటో మనకు. మన కుమారుల కుమార్తెలు ఎట్లా అవుతామో చెప్పండి. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. ఎవరు దేవుని కుమారుల కుమార్తెలు అంటే కనికరంతో కదిలిపోయేవారు. జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్. యేసు కనికరంతో కదిలిపోయే దేవుడు. ఆయన కనికర సంపన్నుడు. ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు, బాధపడే వాళ్ళతో బాధపడతాడు. ఇప్పుడు ఆయన సహోదరుడుగా, ఆయన సహోదరిగా కనికరం ఏమైనా అబ్బిందా? ఏడ్చే వాళ్ళతో ఏడవటం, బాధపడే వాళ్ళతో బాధపడడం చేతనగునా? చివరి మాట చెప్పి ముగించేస్తాను. 6 సంగతులు చెప్పాను. కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుతున్నామో లేదో మనకు అర్థం అవ్వడానికి చివరి మాట. సమయం ఎక్కువైంది, ఇది చూసేసి ముగించేద్దాం. ఎక్కువ చెప్పను, ఒక చిన్న విశ్లేషణ అంతే. లూకా సువార్త 2వ అధ్యాయానికి రండి.
లూకాసు వార్త 2వ అధ్యాయం. మరియు యోసేపులు యెరూషలేములో ఉండిపోయిన యేసయ్య దగ్గరికి వచ్చినారు. వచ్చి ఇలా అంటున్నారు, చూడండి చదువుతున్నాను 48వ వచనం. లూకా 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. కుమారుడు తండ్రి పనుల మీద ఉంటాడు. దీని సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. 12 సంవత్సరాల వయసు ఉన్న యేసు ప్రభుకి యెరూషలేములో ఉండిపోతే మరి అంటుంది, నాయనా నువ్వు ఎందుకు ఇలా చేశావు? మా వెనకాల నడిచి రాలేదేంటి? నేను నీ తండ్రి వెతుకుచున్నాము. యేసయ్య హృదయంలో అనుకుంటాడు, నా తండ్రి నన్ను వెతకడు. నా తండ్రికి నేను ఏ పనుల మీద ఉండాలో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నేను ఆయన పనుల మీద ఉన్నాను. మీరేలా నన్ను వెతుకుచుంటది? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? ఎవరు కుమారులు కుమార్తెలు అంటే ఆ తండ్రి పనుల మీద బాధ్యతతో బ్రతికేవారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుదాం. క్రీస్తు వలె ఉండుట, ఆయన కుమారుడు, మన కుమారుల వలె ఉండాలి. మరి మన కుమారులుగా ఉండాలి అనేటువంటి మాట మీకు నాకే వర్తిస్తుంది. ఎందుకంటే ఎఫెసీ 1వ అధ్యాయం 4 నుంచి 14 వచనాలు మనకే, అందులో అనుభవాలన్నీ మనవే. ఎఫెసీ 4:15 మనకి సొంతం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు, నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఎదగాలి. మన కుమారులుగా కుమార్తెలుగా మొదటి మాట, ప్రత్యేకంగా జీవించడం చేతనయ్యిందా? సమాధానం స్థాపించడం చేతనయ్యిందా? శిలువ మరణం వరకు విధేయత చూపడం మనకు చేతనయ్యిందా? నిష్పక్షపాత బుద్ధితో జీవించడం చేతనయ్యిందా? దేవుడు అనుగ్రహించిన శ్రమను సంతోషంతో అనుభవించడం చేతనయ్యిందా? కనికరంతో కదిలిపోవడం మనకు చేతనయ్యిందా? తండ్రి పనుల మీద శ్రద్ధ వహించడం చేతనయ్యిందా? దేవుడు పరలోకం నుంచి బెరాకా వైపు తొంగి చూస్తా, ఇక్కడ